సార్ అలాంటి అద్భుతంగా చూస్తారు. నమస్తే అండి. అర్ధజ్ఞానపు విజ్ఞానుల వల్ల ఈరోజు మళ్ళీ 2 తప్పులు ఫేస్ చేసిన అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. డెలివరీ అయిపోయినాక ఒక లేడీ వచ్చిందండి. 5 months అవుతుంది. తనకంట బేబీకి జాండీస్ ఉందని చెప్పి పాస్ట్ 5 months నుంచి ఆయిల్ లేని ఫుడ్ ప్లస్ నాన్ వెజ్ బంద్ చేసిండ్రు. ప్లస్ నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే మొత్తం ఫెటిగ్ అంటే అలసట, నీరసం అండ్ కాళ్ళ మంటతో వచ్చింది. లేడీ వచ్చిందండి, ఓల్డ్ లేడీ. గ్యాస్ గోళీలు అంటారు మామూలుగా, అవంట తను పాస్ట్ 1 year నుంచి ప్రతిరోజు వేసుకుంటుందంట, మంటున్నా లేకపోయినా. సో తను కూడా ఏమొచ్చింది, కాళ్ళన్నీ మంటలు మంటుతున్నాయి, రాత్రి నడిచేటప్పుడు కొంచెం సొలిగినట్టు అవుతుంది అని వచ్చిందండి. సో ఇవి రెండుకి కారణం ఏంటి తెలుసా? మీరు షాక్ అవుతారు. B12 అనే ఒక కెమికల్ డెఫిషియన్సీ. B12 అనేది మన నరాల యొక్క పొర ఫామ్ అవ్వడానికి, మన రక్త కణాలు ఫామ్ అవ్వడానికి, మన DNA ఫామ్ అవ్వడానికి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ విటమిన్ అండి. ఇది మెయిన్ గా నాన్ వెజ్ ఫుడ్ లో ఉంటది, వెజిటేరియన్ లో అయితే డైరీ ప్రొడక్ట్స్ లో, మష్రూమ్స్ లో ఉంటది. సో B12 అనేది లోపిస్తే మనకి కండరాల నొప్పులు, నరాల మంట, అరికాల మంటలు, మూడ్ స్వింగ్స్, ప్లస్ లో డిప్రెషన్, మెమరీ ఇష్యూస్, దాంతో పాటు మీకు అలసట, ఇవన్నీ వస్తాయి. అండ్ రక్తం కూడా తగ్గిపోయే సూచనలు ఉంటాయి. సో ప్లాంట్ బేస్డ్ డైట్ లో B12 ఉండదండి. ఎగ్స్ అండ్ మీట్ లాంటి ఫుడ్ లోనే B12 ఉంటుంది. ఇన్ కేస్ మీరు వెజిటేరియన్స్ అయితే అప్పుడప్పుడు సప్లిమెంట్స్ వేసుకోండి. సో ఓకే, బీ హెల్దీ. థ్యాంక్ యూ.